సిద్ధార్థ్ విద్యాసాగర్. రెండు టీములు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉన్నారు టీమ్స్. ఇద్దరు కూడా సిద్ధార్థ్ మరియు సందీప్ మంచి హిట్టర్స్. మీ సేవ ఫైటర్స్ కు మంచి స్కోర్ అందిస్తూ ఉంటారు. సందీప్ మంచి హిట్టర్. ఆల్ ది బెస్ట్ మీ సేవ ఫైటర్స్. ఆల్ ది బెస్ట్ టీమ్ గరుడ జ్ఞానభారతి. గ్రౌండ్ కు వెనక ఉండి పిచ్ కోసం చాలా కష్టపడి జేసీబీ డ్రైవర్ చాలా కష్టపడి మంచి పిచ్ తయారు చేయడానికి ఎప్పుడు మనకు అవైలబుల్గా ఉన్న ఎస్ఆర్సీ జేసీబీ డ్రైవర్ శేఖర్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ శేఖర్. నువ్వు కూడా కేపీఎల్లో భాగమైనందుకు, అలాగే మా కేపీఎల్ కమిటీకు మరియు మన ప్లేయర్స్ అందరూ కూడా టైంకు ఫుడ్ అందిస్తూ టైంకు అందరికీ వాటర్ ఫుడ్ అందిస్తున్న మురళికి కూడా, ఎస్ఆర్సీ మురళికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ మురళి. సూపర్ బౌలింగ్. జనరల్గా మనం టీం గరుడ జ్ఞానభారతి గురించి చెప్పుకోవాలంటే ఫీల్డింగ్ బౌలింగ్ సూపర్గా ఉంటుంది వాళ్ళది. కానీ మీ సేవ ఫైటర్స్లో కూడా సందీప్ మరియు సిద్ధార్థ్ ఇద్దరు కూడా ఓపెనింగ్ హిట్టర్స్. It's a wicket, super! Two runs, one wicket. ఒక వికెట్ నష్టానికి 2 పరుగులు. టీం గరుడ జ్ఞానభారతి ఫీల్డింగ్ మరియు బౌలింగ్ చాలా సూపర్గా ఉంటుంది. కానీ మన మీసే ఫైటర్స్లో కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు. ఇక్కడ 2 టీమ్స్ కూడా బలంగా ఉన్నాయి. ఇంతకు ముందు చూసిన టీమ్స్లో కార్తిక్ కింగ్స్ మీసే ఫైటర్స్ మరియు టీం గరుడ జ్ఞానభారతి 3 టీమ్స్ కూడా చాలా మొదటి నుంచి మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ కేపీఎల్ సీజన్ 1లో అరుదైన రికార్డ్ మీసే ఫైటర్సే చేసింది. హైయెస్ట్ స్కోర్ ఈ గ్రౌండ్లో కేపీఎల్ సీజన్ 1లో హైయెస్ట్ స్కోర్ మీసే ఫైటర్స్ 103. చాలా అద్భుతమైన స్కోర్. మొదటి రోజే మీసే ఫైటర్స్
డెసిషన్ నాట్ అవుట్. Umpire decision is final. Not out. Sir. Out. Oh. Sir, you are. Forcibly they taking it. Pitch ऊपर तो गया. You third umpire आ? अभी क्या आउट है ना? मैं नॉट आउट नहीं दी. उन्हें ले लिया. उन्हें रिव्यू लिया. मैं क्या भी कर. ऊर का टाइम वेस्ट अब तो ये मेरा रेस. हाँ? बैट कितना कोट्टाడు కదా रेस. ఫ్రేమ్ మళ్ళీ చేస్తాను. పడింది. रेस పిల్ల. ఆడికి బాల్. నా పోచగా. మీరు కూడా మీరు రివ్యూ లేదు. సరే సరే మాట్లాడు. చెక్ చేసి రివ్యూ పోతారా? చెక్ చేస్తాను. కోచ్ కెప్టెన్ కాదు కోచ్ నువ్వు ఇంట్లో వస్తున్నావు. It's a not out. ఏంది న్యాయాలు ఏం తమ్ముడు సర్లే మీరు ఫోన్ కెప్టెన్ ఎవరు మాట్లాడారు రివ్యూ కదా మళ్ళీ ఏంటో మా న్యాయాలు ఇస్తారు ఉండు జరగదు నువ్వు కూల్గా ఉండు రివ్యూ లేవన్నారు కదా థర్డ్ అంపైర్ చెకింగ్ స్టార్ట్ చేసి అందరూ అదే అవుతారు ఎవరు వేస్తా ఇది నాట్ అవుట్ పిచ్ పడింది నాట్ అవుట్
సూపర్. ఇట్స్ సింగిల్ దొరుకుతుంది. త్రీ రన్స్. వావ్, గాల్లో ఉంది బాల్. ఇట్స్ ఎ క్యాచ్, వికెట్. ఫీల్డింగ్ టీమ్ గరుడ జ్ఞానభారతి. ఫీల్డింగ్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి టీం గరుడ జ్ఞానభారతి ఫీల్డింగ్తో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం సరౌండింగ్స్లో ఉన్న బాల్ను మాత్రం టీం గరుడ జ్ఞానభారతి ప్లేయర్స్ అస్సలు వదలరు. చాలా చక్కటి ఫీల్డింగ్, చక్కటి బౌలింగ్. జ్ఞానభారతి వలన రెండు పవర్ఫుల్ టీమ్స్ ఉన్నాయి. జ్ఞానభారతి కూడా మంచి ఫీల్డింగ్. వావ్, సూపర్ ఫీల్డింగ్ మాత్రం టీం గరుడ జ్ఞానభారతి అదరగొడుతుంది. రెండు స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి, మీసేవ్ ఫైటర్స్ మరియు టీం గరుడ జ్ఞానభారతి. రెండింటికి కూడా మంచి ట్రాక్ రికార్డ్సే ఉన్నాయి కాబట్టి ఇరు టీములు కూడా మోస్ట్ పవర్ఫుల్ టీమ్స్ ఇవి. నెక్స్ట్ మీసేవ్ ఫైటర్స్ కెప్టెన్ మిస్టర్ జయరాజ్, మిస్టర్ కోల్ కెప్టెన్. మీసేవ్ ఫైటర్స్ కెప్టెన్ చాలా స్పెషాలిటీ ఏంటంటే ఎంతటి ప్రెజర్ అయినా కూడా చాలా చక్కగా కూల్గా తీసుకొని మ్యాచ్ని బయటకు వేస్తుంటారు. అందుకే ఈ కేపీఎల్లో జయరాజ్కు మిస్టర్ కూల్ కెప్టెన్ జయరాజ్. ఓవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీసేవ్ ఫైటర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచి వికెట్స్ కోల్పోతే ప్రెజర్కు ఫీల్ అవుతారు. మ్యాచ్ అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ మ్యాచ్ ఇంతటి అవకాశాన్ని కల్పించి ఫ్లడ్ లైట్ల మ్యాచ్ ప్లేయర్స్ అందరికి కూడా ఒక కలగా ఉండేది. ఫ్లడ్ లైట్లలో మ్యాచ్ ఆడాలి అని ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్కి కూడా ఉంటుంది. మరి మన కళ్యాణదుర్గంలో కూడా ఆడియన్స్ ఎక్కడో ఐపీఎల్ అంటే బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళి చూడాల్సిన పరిస్థితి, కానీ అలాంటి ఐపీఎలే ఇక్కడ మన కేపీఎల్గా మారి మన ముందుకు వచ్చింది. ఈరోజు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్. ఓకే ఫైటర్స్, గ్రౌండ్లో నేను లేను కాబట్టి మా ఫైటర్స్ కొద్దిగా ఫంక్ అయినారు. నేను వచ్చేసా బ్రదర్స్. వెంకటేష్ అన్న గారు మీసే ఫైటర్స్ని బీభత్సంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అన్న వచ్చేసారు ఫైటర్స్ అందరికి కూడా. వెంకటేష్ అన్న మీరు వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ అయితే టర్న్ అవుతుందని ఆశిస్తున్నాం.
గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. కూల్ జయరాజ్ కెప్టెన్. మీ సేవ ఫైటర్స్ మ్యాచ్ని మన దేవినేని అవినాష్ అన్న గారు మొట్టమొదటిసారిగా చూస్తున్నారు. మీరు కొడితే అన్న చూడాలని ఉన్నాడు. అవినాష్ అన్న కోసం ఖచ్చితంగా మీరు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మొదటిగా సురేంద్రబాబు సార్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ టు సురేంద్రబాబు సార్. కేపీఎల్ ఆలోచనను ఇంతటి గొప్పగా తయారు చేసి ఈరోజు ఫ్లడ్ మ్యాచ్ను తీసుకొచ్చినందుకు యూత్ అందరూ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ టు గోపి అన్న. ఓకే ఫైటర్స్, బౌలర్స్ బాగున్నారు, ఏం ఫంక్ కావద్దండి మీరు. అలాగే యూత్ అందరూ కూడా మంచి డైనమిక్ లీడర్గా ఉన్న మా అందరి ఫేవరెట్, మా యూత్ అందరూ కూడా ఫేవరెట్ లీడర్ యశ్వంత్ అన్న గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ టు యశ్వంత్ అన్న. ఎంకరేజ్ చేస్తూ అందరికీ ఓపికగా వింటూ మా యూత్ అందరికి కూడా సపోర్ట్గా ఉన్న అవినాష్ అన్నకు కూడా స్పెషల్లీ థ్యాంక్స్ టు అవినాష్ అన్న. ధర్మతేజ అన్న గారు కూడా యూట్యూబ్లో ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి రాలేని బిజీగా ఉన్న చాలామంది కూడా మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. స్పెషల్లీ థ్యాంక్స్ టు ధర్మతేజ అన్న గారు. చాలా చక్కటి ఫీల్డింగ్. మీ సేవ ఫైటర్స్ ఆల్సో. వావ్, గాల్లో ఉంది బాల్. ఇట్స్ ఎ క్యాచ్. బిగ్ వికెట్ సిద్ధార్థ్.
ప్రేక్షకులు చాలా మంది చూస్తున్నారు కాబట్టి మీరు బాల్ బయటకు పంపాల్సిందిగా కోరుతున్నాము. అనదర్ వైడ్, సెకండ్ వైడ్. ఫీల్డర్స్ అంతా చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు. జ్ఞానభారతి బౌలర్స్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. గుడ్ షాట్, గుడ్ షాట్. కొట్టాయి కొట్టాయి. గుడ్ షాట్, గుడ్ షాట్, గుడ్ షాట్. 4. గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. జయరాజ్ 4 తరలించారు బాల్ని చాలా చక్కగా రివర్సివ్ లో. మీసేవ ఫైటర్స్ 4 స్టార్ట్ చేశారు. అలాగే జ్ఞానభారతి కూడా బౌలింగ్ బాగా చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ 4 అంటే ఇది చాలా ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులంతా. ఓకే, గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. అవుట్. 4 wicket. బౌలర్ కెప్టెన్, బిగ్ వికెట్. నెక్స్ట్ కైఫ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ కూడా బిగ్ వికెటే. దయచేసి అవుటర్స్ బయటకు వెళ్ళండి, గ్రౌండ్ లోకి ఎవరు రావద్దండి. ఇంకొక మ్యాచ్ ఉంది బయట. తమ్ముడు వెళ్ళిపో, గ్రౌండ్ లోకి రావద్దు, దయచేసి వెళ్ళు. పోలీసు వారు సహకరించాలి, అక్కడ పోలీసు సార్ వాళ్ళు సహకరించాలి. నెక్స్ట్ మ్యాచ్ సన్నీ రైడర్స్ వర్సెస్ వాల్మీకి వారియర్. కానిస్టేబుల్ మహేష్ సార్ గారు సహకరించాలి. అక్కడ సన్నీ రైడర్స్ కెప్టెన్ మరియు వాల్మీకి వారియర్స్ కెప్టెన్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కామెంటరీ బాక్స్ దగ్గరికి రావాలి. వాల్మీకి వారియర్స్ కెప్టెన్, సన్నీ రైడర్స్ కెప్టెన్. నెక్స్ట్ మ్యాచ్ సన్నీ రైడర్స్ వర్సెస్ వాల్మీకి వారియర్స్. చాలా అద్భుతమైన బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ జ్ఞానభారతిది. మనం కేపీఎల్లోనే చూసుకుంటే బెస్ట్ బౌలింగ్, బెస్ట్ ఫీల్డింగ్ జ్ఞానభారతికే అనొచ్చు. ఏ బాల్ని కూడా అంత ఈజీగా వదలరు జ్ఞానభారతి. అందులోనూ మీసేవ ఫైటర్స్ ఈరోజు కాస్త స్లోగా ఉంది స్కోర్లో. రిమైనింగ్ 3 ఓవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమంగా మన కేపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము, ఏ ఓవర్లో ఏమని. చివరి 1 ఓవర్, చివరి 4 బంతుల్లో కూడా మ్యాచ్ టర్న్ చేసిన మ్యాచెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఓవర్స్ ఉన్నాయి కాబట్టి
ఇంకా ఓవర్స్ ఉన్నాయి కాబట్టి బ్యాటర్స్ ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాలి. మీసే ఫైటర్స్ కూడా మంచి హిట్టర్స్లు ఉన్నారు కాబట్టి అంత ఈజీగా డౌన్ స్కోర్ రాదనేసి నమ్మకం. టీం గరుడ జ్ఞానభారతికి కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ టీం గరుడ జ్ఞానభారతి స్పెషలిస్ట్, ఒక్కొక్కరు ఒక టీం స్పెషలిస్ట్ ఉంటుంది. టీం గరుడ జ్ఞానభారతి గురించి చెప్తే ఫీల్డింగ్, బెస్ట్ ఫీల్డింగ్. జ్ఞానభారతి టీం చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. బాల్ ఇన్ ఎయిర్, వావ్, ఇట్స్ ఎ క్యాచ్. కీపర్ క్యాచ్, బిగ్ వికెట్ ఫర్ ఇప్పుడు ఈ మ్యాచ్ చూస్తుంటే ఇక ఓవర్స్ రిమైనింగ్ బాల్స్లో మీసే ఫైటర్స్ ఎంతవరకు స్కోర్ చేయొచ్చు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒకవేళ స్కోర్ ఎంత ఉంటే మీసే ఫైటర్స్ కొంచెం ట్రబుల్లో లేకుండా బయట ఉంటుందని అనుకుంటున్నారు? Good evening, everyone. That's a nice ball. That's a single. Expecting around 15 to 20 runs. Remaining balls. Anything around 55 can be defendable. I'm expecting so. Okay, 12 balls. So hardly if we get any couple of boundaries in an over, we're expecting around 30 runs, 25 to 30 runs can be hardly to defend. I'm expecting so. All the best to both teams. థ్యాంక్ యూ బచ్చా. 6 overs 30 runs with loss of 6 wickets. ఇప్పుడు మీసే ఫైటర్స్ ప్లేయర్ అయిన వినోద్ తన అభిప్రాయం చెప్తాడు. వినోద్, ఇక మీరు ఎన్ని రన్స్ అయితే స్కోర్ చేస్తారని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి? థ్యాంక్ యూ పవన్ అన్న. 2 overs 12 balls. ఇట్స్ ఎ వైడ్. ఇలాంటి రన్స్ మాకు చాలా ఇంపార్టెన్స్ పవన్ అన్న. నెక్స్ట్ 12 balls మేము అరౌండ్ 25 to 30 runs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నవీన్ బిగ్ హిట్టర్, అందుకే అతన్ని లాస్ట్గా వరకు వెయిట్ చేయించాం. అభి కూడా చాలా గుడ్ హిట్టరే. అతని బ్యాటింగ్ కూడా చాలా చక్కగా చేస్తాడు పవన్ అన్న. సూపర్ షాట్, గాల్లో ఉంది. ఇట్స్ ఎ క్యాచ్.
గుడ్ బౌలింగ్ జ్ఞానభారతి. అనదర్ వికెట్ మిస్ సేవ్ ఫైటర్స్. న్యూ బ్యాటర్స్ రఘునాయక్. బ్యాటర్స్ కు కొంచెం టైట్ గానే అనిపిస్తుంది మ్యాచ్. ఫీల్డింగ్ చాలా చక్కగా చేస్తూ టీం గడ్డ జ్ఞానభారతి ఏ ఒక్క రన్ను కూడా బయటికి వేస్ట్ కానికుండా చూస్తున్నారు. ఓ సూపర్ బౌలింగ్, ఇదే సింగల్. ఏ ఒక్క రన్ను కూడా ఎక్స్ట్రాగా పోకుండా ఎక్కువగా 4లు 6లు పంపించకుండా చాలా జాగ్రత్తగా పడుతున్నారు. మీజే ఫైటర్స్ని కట్టడి చేసే దాంట్లో టీం గరుడ జ్ఞానభారతి. మన టీం గరుడ జ్ఞానభారతి స్పెషలిస్ట్ టు ఫీల్డింగ్. బ్యాటర్స్ త్రో అని బ్యాటర్ అబ్జెక్షన్ చెప్పాడు. త్రో బౌలింగ్ అని బ్యాటర్ అబ్జెక్షన్ పెట్టాడు. ప్లీజ్ టేక్ అంపైర్స్. మేనేజ్మెంట్ అండ్ బ్యాటర్ అబ్జెక్షన్ చేశాడు బౌలర్ త్రో కొడుతుందని. కెప్టెన్ అబ్జెక్షన్. ఇక్కడ థర్డ్ అంపైర్ చెక్ చేస్తున్నాడు. థర్డ్ అంపైర్ చెకింగ్. థ్యాంక్స్ రపటి. అరే ఏం అబ్జెక్షన్? ఓకే, ఇప్పుడు కూడా అబ్జెక్షన్ ఏమంటే విత్ త్రో అని. ఓకే, ఇప్పుడు చూద్దాంలే వీడియో. అయిపోయి ఇంకేముంది. దయచేసి అక్కడ ఎవరు ఉండొద్దండి. కెప్టెన్ ఒకటి ఉండండి ప్లీజ్. ప్లేయర్స్ మిస్ అయ్యే ప్లేయర్స్ సహకరించాలి. బయటికి రండి. ఎవరు అశోక్ పవన్ అని మహేష్ అని ఆ పిల్లలు యాడకన్నా పో డిస్ట్రిక్ట్ స్టేట్ లో పెట్టరు. ఆ పిల్లడు కై వేస్తారు, కై కూడా పెట్టరు. పిల్లడు ఎంతలా ఏమైంది? చరణ్ అంతలా ఉన్నాడు ఆ పిల్లడు. ఆ పిల్లడు అంటే మన తప్పదు. ఆ పిల్లడు బౌలింగ్ వేస్తాడు. మరి ఇప్పుడు ఎట్లా? బ్యాటర్స్ బౌలర్ చెక్ అని అంత ఓవర్ క్యాన్సిల్. గోపి అన్న ప్లీజ్ ఒకసారి. వాళ్ళ కెప్టెన్ గోపి అన్న. టీం గరుడ జ్ఞానభారతి కెప్టెన్ ఒక్కటి రండి. చరణ్ టీం గరుడ జ్ఞానభారతి కెప్టెన్ ఒకటి ఫాస్ట్ చరణ్ రా. చరణ్ ప్లీజ్ కమ్ హియర్. థర్డ్ అంపైర్ చెకింగ్. దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దు. అందరూ ఎవరు గుంపులు ఉండొద్దండి. తమ్ముడు సైడ్ రా. దయచేసి ఎవరు గుంపులుగా నిలబడకండి. ఇండిగో పెయింట్స్ తమ్ముడు టీ షర్ట్. మంజునాథ్ ఆ అబ్బాయిని పక్క పంపించి పక్కనుండి అబ్బాయిని. దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దండి. దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దండి. బయటికి రండి దయచేసి ప్లీజ్. ఇక్కడ కేవలం కెప్టెన్స్ మాత్రం ఉండాలి. మిగతా వాళ్ళందరూ సైడ్ రావాలి. మ్యాచ్ మంజు
మీసే ఫైటర్స్ సబ్జెక్షన్ మేరకు థర్డ్ అంపైర్ చెకింగ్. ఏమి థర్డ్ అంపైర్ దయచేసి ఇక్కడ కొంచెం సైడ్ తీయండి. అంపైర్ థర్డ్ అంపైర్కి దయచేసి క్లియర్ అయిపోవాలి. స్పోర్ట్స్ వెళ్ళాలి. స్పోర్ట్స్ స్పిరిట్స్ తో ఆడాలి. బ్రదర్ ఎనికిరా. దయచేసి అందరూ స్పోర్ట్స్ స్పిరిట్స్ తో ఆడాలి. వైట్ బాల్, ఎక్స్ట్రా రన్. It's a ball. Valmiki Warriors, Sunny Risers. Next match, Valmiki Warriors versus Sunny Risers. Sunny Risers versus Valmiki Warriors. లాస్ట్ ఓవర్, మీసే ఫైటర్స్ లాస్ట్ ఓవర్. వాల్మీకి వారియర్స్ త్వరగా రావాలి. కెప్టెన్ బౌలింగ్ లో చరణ్ ఉన్నాడు, బ్యాటింగ్ ఎండ్ లో రఘు. లాస్ట్ ఓవర్, చరణ్ బెస్ట్ బౌలర్. మీసే ఫైటర్స్ 45 ని డిఫెండ్ చేశారు. విల్ సీ. లాస్ట్ ఓవర్ ఆఫ్ ఇన్నింగ్స్. చలో చక్కటి ఫీల్డింగ్తో టీం గరుడ జ్ఞానభారతి మీసే ఫైటర్స్ని కట్టడి చేసింది. స్కోర్ అయితే చూస్తుంటే డల్గానే ఉంది. బెస్ట్ బౌలింగ్, బెస్ట్ బౌలర్స్, బెస్ట్ ఫీల్డర్స్ ఇలా చెప్పుకోకపోతే టీం గరుడ జ్ఞానభారతికి మంచి క్రెడిటే ఉంది. మీసే ఫైటర్స్లో కూడా ఇలాంటి ఫీల్డింగే దొరుకుతుంది, ఇలాంటి బౌలింగే దొరుకుతుంది. రెండు స్ట్రాంగ్ టీమ్స్ కాబట్టి ఏ టీంని ప్రిడిక్ట్ చేయలేము మనం ముందుగానే. ఈ టీం ఏమో ఖచ్చితంగా విన్ అవుతుందని. వావ్, ఇట్స్ ఎన్ సింగిల్. లాస్ట్ 3 balls. రెండు టీంలు
బెస్ట్ టీమ్స్ కాబట్టి మనం తక్కువ స్కోర్ ఉన్నప్పటికి కూడా వన్ సైడ్ మ్యాచ్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే టీం గౌడ జ్ఞానభారతికి కూడా సరైన డిఫెండర్ మిసే ఫైటర్స్. సూపర్. ఓ డబల్ రన్ 39 last 2 balls left. Last 2 balls. Hey. Last ball of over. It's last ball. చరణ్ మంచి బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు ఇన్నింగ్స్ కూడా చాలా వరకు చరణ్ బెస్ట్ బౌలింగ్ వేశాడు. ఓకే, Over complete. Valmiki Warriors. Sunny Side